అమ్మా, రాఘవ్ ఇప్పుడు అలేఖ్య మైకంలో ఉన్నాడు. మనం చెప్పేది చెడుగాను, తను చెప్పేది మంచిగాను తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు. అందుకే మనం ఇప్పుడు అలేఖ్యకి వ్యతిరేకంగా ఏ చిన్న మాట మాట్లాడినా సరే ప్రమాదకరం. కానీ నువ్వేం బాధపడకమ్మా, నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. పెత్తనం అంటే అధికారం కాదు, బాధ్యత అని అలేఖ్యకి అర్థం కావడం లేదు. ఆ బాధ్యత మోయడం తన వల్ల కాదు అని తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఆలోపు రాఘవ్ కూడా పాలేవో నీళ్ళేవో తెలుసుకుంటాడు. అప్పుడు మనం ఎవరం చెప్పాల్సిన అవసరం లేదు. అలేఖ్యని ఎక్కడ ఎలా ఉంచాలో రాఘవే నిర్ణయించుకుంటాడు. ముందు పదమ్మ, భోజనం చేద్దాం. నన్ను క్షమించు భూమి. ఎందుకు? ఇంటి పెత్తనం, హోటల్ పెత్తనం వదినగిస్తానని అన్నయ్య చెప్పినప్పుడు అన్నయ్య ఏం చేసినా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు కదా అని సరే నీ ఇష్టం అని చెప్పేశాను. కానీ అలేఖ్య వదినతో నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడతావో ఏంటో అని ఇప్పుడు అనిపిస్తోంది భూమి. నువ్వేం కంగారు పడుకు మాధవ్. ఈ విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. నువ్వు మీ అన్నయ్య నిర్ణయాన్ని గౌరవించినట్టు నేను నా భర్త నిర్ణయాన్ని గౌరవిస్తాను. నిజంగా అలేఖ్య మారి ఈ ఇంటి బాధ్యతలు తీసుకుంటారంటే నాకంటే సంతోషించే వాళ్ళెవ్వరూ లేరు. తను నాకు ఎలాంటి పని చెప్పినా కూడా కాదనకుండా చేస్తాను. సరే పద. భూమి, అప్పుడే లేచారా?